పాటలు పాడుకున్నారు అండి. నివసించుటకు ఎల్లవేళలలో రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో చీకటావు నుండి మామును లేవనెత్తి చీకటావు నుండి మామును లేవనెత్తి కడుగుమయా నీ రక్తములో మా పాపములన్నిటిని కడుగుమయా నీ రక్తములో మా పాపములన్నిటిని ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో సీనాయి పర్వతంపై దిగి వచ్చిన దేవా సీనాయి పర్వతముపై దిగి వచ్చిన దేవా ఈ దినమందు దిగి వచ్చి మాతో మాట్లాడుము దేవా ఈ దినమందు దిగి వచ్చి మాతో మాట్లాడుము దేవా ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో పద్మసు ద్వీపములో మాట్లాడిన దేవా పద్మసు ద్వీపములో మాట్లాడిన దేవా ఈ దినమందు
పరిశుద్ధాత్ముడా నింపుము మాములను పరిశుద్ధాత్ముడా నింపుము మాములను ఆత్మవరములు ఇచ్చి మమ్ము నీ దరి చేర్చుమయా ఆత్మవరములు ఇచ్చి మమ్ము నీ దరి చేర్చుమయా ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో రాముమాలో నివసించుటకు ఎల్లవేళలలో. హల్లెలూయా. ప్రార్థన సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసునాథా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. ఇంపైన రూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన రూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసువాసించే దీన మనసుందా? యేసువాసించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో
వాక్యం కొరకై ఆకలి నీకుందా యేసునాథునితో సహవాసం నీకుందా యేసునాథునితో సహవాసం నీకుందా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా శ్రమలో నా సహనం నీకుందా స్తుతించే నాలుక నీకుందా శ్రమలో నా సహనం నీకుందా స్తుతించే నాలుక నీకుందా ఆత్మల కొరకైనా భారం నీకుందా ఆత్మల కొరకైనా భారం నీకుందా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా నీ పాత రోగ జీవితము నీ పాప హృదయం మారిందా నీ పాత రోగ జీవితము నీ పాప హృదయం మారిందా నూతన హృదయముతో ఆరాధన నీకుందా నూతన హృదయముతో ఆరాధన నీకుందా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా అన్నిటికన్నా మిన్నైనా కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటికన్నా మిన్నైనా కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా హల్లెలూయా మాట పాడారు నేను కాదనట్లా నీకుందా 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 అని పాడారు నాకుందా ఏమంటే నాకుందా ఎప్పుడు వాళ్ళని కానీ మనం చూసుకోవడం మాత్రం అలవాటు రావట్లా ఎప్పుడు వచ్చిందో మరి ఉందా స్తుతి యాగం ఉందా వాక్యం కొరకు ఆకలి ఉందా ఎప్పుడు అన్నం పెడతారా ఎప్పుడు బిర్యానీ పెడతారా ఎప్పుడు ఏం పెడతారా తిందామని ఉందా
ఇప్పుడే దయచేసి పాడటే కాదు కావాల్సింది, దాన్ని మనం కూడా అనుభవింప చేసుకోవటం నేర్చుకోవాలి. 347వ పాట. మార్గములో నడుపు యేసయ్యా, నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా. నీ మార్గములో నడుపు యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. మంచి గొర్రెల కాపరి నీవు యేసయ్యా, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినావయ్యా. మంచి గొర్రెల కాపరి నీవు యేసయ్యా, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినావయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. శాంతి జలములయందు పచ్చ గడ్డిలో, శాంతి బాటలో నడుపు యేసయ్యా. శాంతి జలములయందు పచ్చ గడ్డిలో, శాంతి బాటలో నడుపు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. అంధకారలో ఎల్లో నేనుండగా, సన్నిధి నాతో ఉంచు యేసయ్యా. అంధకారలో ఎల్లో నేనుండగా, నీ సన్నిధి నాతో ఉంచు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. శోధనల్లో శ్రమలలో నేనుండగా, పడిపోకుండా నన్ను నిలుపు యేసయ్యా. శోధనలలో నేనుండగా, పడిపోకుండా నన్ను నిలుపు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. నిన్ను విశ్వసించితి నేను యేసయ్యా, నీ మార్గములో నడుపు యేసయ్యా. అంటూ నా తలను ఆత్మ నూనెతో ఇంత బయట నీ
ఉంచయ్యా అంటూ నా తలను ఆత్మ నూనెతో ఇంత బయట నీ సాక్షిగా ఉంచయ్యా నిన్ను విశ్వాసించి నేను యేసయ్యా నీ మార్గములో నడుపు యేసయ్యా నిన్ను విశ్వాసించి నేను యేసయ్యా నీ మార్గములో నడుపు యేసయ్యా ఒకటే ఆశ కలదు నాకు యేసయ్యా సదాకాలం నీతో నేను ఉండేగా ఒకటే ఆశ కలదు నాకు యేసయ్యా సదాకాలం నీతో నేను ఉండేగా నిన్ను విశ్వాసించి నేను యేసయ్యా నీ మార్గములో నడుపు యేసయ్యా నీ మార్గములో నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 నిన్ను విశ్వాసించి నేను యేసయ్యా నీ మార్గములో నడుపు యేసయ్యా నిన్ను విశ్వాసించి నేను యేసయ్యా నీ మార్గములో నడుపు యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆమె గారికి కూడా వందనాలు తెలియజేస్తాను. దేవుని మహిమపరుచుకుందాం. అందరూ కూడా దేవుని మహిమపరుద్దాం చెప్పండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నీ ప్రేమ బలమైనది, నీ మాట విలువైనది. నీ ప్రేమ బలమైనది, నీ మాట విలువైనది. నే బ్రతికి ఉన్నానంటే అది
క్రీస్తు మహాకృపా. శోకములో నేనుండగా నీ కరములు సాపి పిలిచావయ్యా. దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా. శోకములో నేనుండగా నీ కరములు సాపి పిలిచావయ్యా. దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా. నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే. బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నా వారలే నన్ను నిందించిన, నా బంధువులే నన్ను వెలివేసిన, నా వారలే నన్ను నిందించిన, నా బంధువులే నన్ను వెలివేసిన, ఎవరున్నలేకున్నను నీ తోడు చాలునయ్యా. ఏమున్నలేకున్నను నీ కృపయే చాలునయ్యా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నా స్థితిని నీవు చూసావయ్యా, నా గతిని నీవు మార్చావయ్యా. నా స్థితిని నీవు చూసావయ్యా, నా గతిని నీవు మార్చావయ్యా. నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహా
కృపా నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా 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 అందరూ లేచి ఆరాధన మన దేహ ప్రాణాత్మల్ని ఆయన సమర్పించుకుంటూ మన కొరకు మన తోబుట్టువుల కొరకు కూడా జయ జీవితం కలిగి ఉన్నట్లుగా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతన్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతన్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతన్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నారే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నారే నన్ను ఇంతవరకు ఆదుకున్నారే నన్ను ఇంతవరకు ఆదుకున్నారే పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే
మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవారఫా యెహోవారఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవారఫా యెహోవారఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మరి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన దేవా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 hallelujah thank you Father thank you Father thank you Father thank you Father hallelujah పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా
మారని దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నీ నామాన్ని కీర్తించటానికి, నిన్ను ఆరాధించటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ద్వారా మా తోడుని, బంధుమిత్రులని, ఇరుగు పొరుగు వారిని, మా రక్త సంబంధికుల్ని, ఇంకా అనేకులని రక్షించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీ బిడ్డలంగా జయ జీవితం కలిగి ఉండటానికి, అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా నడిపించటానికి సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున శుభాభివందనలు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించి నీ బిడ్డలుగా చేసుకొని మా ద్వారా మా ఇంటి వారు ఇంకా అనేకులు తమ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి, మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని, గ్రహించి అనుసరించటానికి శక్తి దయచేయమని
యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రభువుని అంగీకరించాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందాం. కాదు అని నేను అనట్లేదు, కానీ మనం నమ్మిన దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందండి. తెలుసా మన దేవుని గురించి? మనకి చాలా మందికి అర్థం కావట్లేదండి, గ్రహించట్లా. జాగ్రత్తగా తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం. మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికే ప్రభు రక్షించాడు, కానీ ఉగ్రత పాలు కాటానికి కాదు. మనం ఉగ్రత పాలు కాకుండా తప్పించబడ్డాం కాదనట్లా. ఇంకా ఎంతమంది ఉన్నారు మన తోబుట్టువులు, మన రక్త సంబంధీకులు, మన బంధుమిత్రులు, కోట్ల మంది ఉన్నారండి. మనకది తెలియని ఇట్లా సైతాను గ్రహించని ఎట్లా. ఎందుకంటే యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో 13వ వచనం నుండి కొన్ని మాటలు ఇలాగ వ్రాయబడ్డాయి. దేవునికి ఏమి తెలియను? ఎవరికి? దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనిన గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన చూడలేడు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని అనుకుంటున్నారటండి. దేవుని ఎరుగని వారు, అంగీకరించని వారు అలాగనుకుంటున్నారట. ఒకసారి ఒకళ్ళు నాతో అన్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఏమేం చేస్తున్నాడో నేను చూస్తున్నానా అని నాతో. ఎక్కడెక్కడ ఏమేమి అంటే అప్పుడు నేనన్నా వాళ్ళతో, నువ్వు చూడట్లేదు, నీకు తెలీదు, కానీ నీవు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా నీకు? ఆయన చూడట్లేదా? ఆయనకి తెలీదా అన్నానండి. గ్రహించితే ప్రభు సంతోషిస్తాడు, గ్రహించకపోతే మనము ఏడుస్తుంటాం, ఆయన్ని ఏడిపిస్తూ ఉంటాం. దయచేసి గుర్తించండి. ఆయన చూడట్లేదా? ఆయనకి తెలీదా ఎప్పుడు చేయాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో? మనం ఆయనకి అవకాశం ఇస్తేగా చేయటానికి. మనం ఆయనకి అవకాశం ఇస్తే చేస్తాడు. మనం ఇవ్వట్లా.
తొందరపడిపోతున్నాం. మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, మన ఇష్టం. దయచేసి అలా ఉండద్దు. అదే చెప్తున్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయటండి. మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయట. ఇప్పుడు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనుకుంటున్నా? మంచోళ్ళమని లోపల ఎంత చెడుందో మన హృదయంలో తెలిసిందా? నేర్చుకో ప్రార్థన చేయటం. అందుకోసమే చెప్తా, మన కుటుంబాలు పరలోకంలో ఉండాలి అంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఉందా కుటుంబ ప్రార్థన? జాగ్రత్త. నువ్వు చెయ్యవు, చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యవు, లొల్ల డబ్బాలు రాడులాగా ఉండద్దు. నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. ఉదయాన్నే నేను, మా మిస్సెస్, ముగ్గురు పిల్లలం కూర్చుని ఒక పాట పాడుకొని బైబిల్లో ఒక అధ్యాయం వచనం వెంబడి వచనం చదువుకొని ముందు పిల్లల చేత ప్రార్థన చేయించేవాడిని. తర్వాత నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడిని. మరి మన ఇంట్లో ఉందా? హలో, ఉందా? జాగ్రత్త. మరి కుటుంబం ఎట్లా రక్షణ పొందుతుంది? కుటుంబంలో దయ్యాలు ఎలా పోతాయి? మనం చేస్తున్న దాన్ని బట్టి మన ఇంట్లో ఉన్న దయ్యాలు బయటికి పోవడం కాదు కానీ మనలోకే వచ్చేస్తున్నాయి. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దయ్యాల కంటే దయ్యాలుగా తయారైపోతున్నారండి. జాగ్రత్త. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు చదువుతున్నారా? తింటున్నారా? భలేవాళ్ళండి. 3 సార్లు కాకుండా ఇంకా మధ్యలో కదండి. ఎన్నిసార్లు తింటామో ఈ ఒంటికి. ఆత్మమాత్రం చదవం. ఎట్లా బాగుపడతాం? బాప్తిసం పొందుకునే సరిపోయిందా? ఒప్పుకున్నాం. పాపాలు విడిచిపెట్టావా? ఎందుకు విడిచిపెడతా? ప్లీజ్ నీ కానించి ప్రతిరోజు ఇట్టా 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 చూపించడమే కానీ నువ్వు 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 అనడమే కానీ ఉందా? నేను ఎట్లా ఉన్నానో నాకు చూపించయ్యా, నేర్పించయ్యా అనే ప్రార్థన ఉందా? దయచేసి తెలుసుకోండి. మనం చేయాల్సిందే చెయ్యం,
ఏది చేయకూడదో అది చేస్తాం. ఎంత నష్టపోతున్నామో దయచేసి గుర్తించండి. కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఉందా? బైబిల్ చదువుతున్నాం ప్రతిరోజు. నాకు నేర్పయ్యా అంటున్నామా? జాగ్రత్త. వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టడం కాదు, చెప్తాడు. నువ్వు రక్షణ పొందావు, కాపాడుకుంటున్నావా? కొనసాగించుకుంటున్నావా? ఇతరులకి మాదిరిగా ఉంటున్నావా? నాకేం కనబడతాయి, నాకేమి తెలుస్తాయి అంటున్నావా? జాగ్రత్త. భ్రష్టులు కాకండి, శ్రేష్ఠులుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు ఇది నా ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉంటున్నాను, వాళ్ళని వీళ్ళని విమర్శించద్దు అన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది జనాంగం ఉన్నారో అంత ఆయన చూస్తున్నాడు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు అని. ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు అంటే సమస్తానికి. ఇదే సామెతలు 15వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. పాతాళము అగాధ కూపం కూడా యెహోవాకు కనబడుతున్నాయట. ఇంకా అంటాడు, నరుని హృదయము బహుతేటగా కనబడును అని. హల్లెలూయా. మన హృదయం బహుతేటగా కనబడుతుందటండి. ఆఖరికి హార్ట్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కూడా కనబడదు. జాగ్రత్త. నువ్వు అంగీకరించిన దేవుడు ఎవరో ముందు నువ్వు తెలుసుకో. ఆయన ఏం చేస్తాడో గ్రహించు. చెయ్యి ప్రార్థన. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో సౌలు దమస్కు పట్టణానికి వెళుతున్నాడటండి. అక్కడ ఉన్న విశ్వాసుల్ని శిక్షించడానికి, హింసించడానికి, ఇంకా అవసరమైతే చంపడానికి కూడా. అయితే దేవుడు ఏం చేశాడు? దమస్కు పట్టణానికి కూడా పోనీలా, మార్గ మధ్యంలోనే
దర్శించాడు. ఎవరు చెప్పారు ఆయనకి సువార్త? ఏమన్నాడు? ఏం జరిగింది? అదే వాక్యం చదవండి, చదివి తెలుసుకోండి ఏం చేయాలో. మనం చేసేది మనం చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. మనం చెయ్యకుండా ఆయన్ని చెయ్యి అన్నట్టు న్యాయమేనా? ఆకలేస్తుంది, ఆయనకి నైవేద్యం పెట్టాం, మన కడుపు నిండుద్ది. నైవేద్యం పెట్టాక ఆయనకి మన భక్తి అట్లాంటి ఏడుపు అన్నమాట. మనం చేసేది అట్లాంటి దౌర్భాగ్య పని. జాగ్రత్త. నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది, నేను తింటే నా కడుపు నిండుద్ది. ఆయన నైవేద్యం పెట్టామని తిన్నాడో లేదో కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, సైతాను ప్రభువుని అంగీకరించిన వాళ్ళని ఎంత నష్టపరుస్తున్నాడో. నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా అంగీకరించావా ప్రభువుని? బాప్తిస్మం పొందావా? ఎందుకు? వాళ్ళని వీళ్ళని అనద్దు. వాళ్ళు అనుకుంటున్నారట దేవునికి ఏం తెలుసు అని. మనకు తెలిసిందా దేవునికి తెలుసని? తెలిసిందా మనకి? తెలిస్తే ఏం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? అందుకోసమే ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు. మనం ఎందుకు నేర్చుకుంటాం? వాళ్ళని వాయించుతుంటాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట అవుద్ది. ఈ చెయ్యి వస్తుంది ఈ చేతులు కొట్టడానికి, ఈ చెయ్యి ఇట్లా పోయింది అనుకోండి, చప్పట అవుద్దా? ఈ చెయ్యి వస్తుంది ఈ చెయ్యిని కొట్టడానికి, ఇట్లా పోయింది అనుకోండి, చప్పట అవుతుందా? మనకు అంత జ్ఞానం ఉంటే ఇంకే. జాగ్రత్త. ప్రభు ఈ రోజున నేను ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలుసా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభు ఈ రోజున నా ఆత్మీయ పరిస్థితి ఏంటి? 2008 సంవత్సరంలో ఈ మందిరం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అప్పుడు అక్కడ కూర్చుని వాక్యం చెప్తున్నా, గోడ మీద గొంగళి పురుగులు తిరుగుతున్నాయి. నేను చూస్తూనే ఉన్నా, చూస్తూనే వాక్యం చెబుతూనే
ప్రభువుని అడుగుతున్నా, ప్రభు ఒకసారి దాని సంగతి చూడని. ఈలోపు ఒకడు చూశారండి, ఎంత తొందర, ఎంత తొందర, నోరు తెలిసేదో అనేసారండి. నేనన్నా కాసేపు నీ నోటికి తాళమయ్యని. మనం ఎందుకు వేస్తాం? కప్పలాగా తెరుస్తాం కదా. జాగ్రత్త. కుటుంబ ప్రార్థన ఉందా? అడుగుతున్నామా? సమాధానకర్తైన దేవుడు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవటానికి ఏం చేశావు? ఏం చేయాలి? వాళ్ళని వీళ్ళని అనద్దు. సందు దొరికితే చాలు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, మొగుడు పెళ్ళాం మీద, పెళ్ళాం మొగుడు మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లల తల్లిదండ్రుల మీద కదా. కత్తులు కటారులు ఎంత పదును పెడతారో. కానీ దేవుడు నాకు అది నేర్పలేదండి. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా అన్నాడు. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రేమతో వామ్మో, ఇట్లాంటివన్నీ మా జీవితం అట్లా కుదురుద్దండి. మేము అసలే తుమ్మితే ముక్కుడిపోయే రకాలం అయితే కదండి. తుమ్మితే ముక్కుడిపోద్దంట, కాడు తుమ్మొద్దు మనం. జాగ్రత్త. నేర్చుకో. ఆయన ఎవరు? ఏం చేస్తాడు? ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు, సంతానం వేరే వేరే చోట్ల ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చూడలేకపోవచ్చు, పిల్లలు తల్లిదండ్రులు చూడలేకపోవచ్చు. దేవుడు అది తెలుసా? తెలిసి ఏం చేయాలి? గ్రహించు. ఊరికి అవయవాళ్ళు పారేసుకోమాకు. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నాను? ఇంకొక విషయం కీర్తనల గ్రంథంలో 33వ అధ్యాయంలో చెప్తాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడటండి. ఇక్కడేమో మంచివారిని, చెడ్డవారిని, అక్కడేమో అందరినీ. అంటే వాళ్ళలో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది కదా. అందరినీ చూస్తున్నాడట. ఎలా ఉండాలి మనం? ఏం చేయాలి మనం? దయచేసి గుర్తుపెట్టుకోండి. వాక్యం చదవటం అలవాటు చేసుకోండి. మనం అదే చెయ్యం. చదివా వాక్యం? బైబిల్ చదివామా? ఇట్లాంటి ప్రశ్న అయితే అట్లాగా నన్ను నువ్వు కదా. నేర్చుకో. వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టబాకు. అసలు వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఇది చదివితే ఇక బతికేది.
ఇప్పుడు బతికమా చచ్చామా? భలే వాళ్ళేనే. నేను ఎన్ని సంవత్సరాలు బాప్తిసం పొంది, అవునా? ఈరోజు బైబిల్ చదివేవా? నిన్న చదివేవా? మొన్న చదివేవా? దానికే టైం ఉండదు మనకి. ఇక బతుకుతామా చేస్తామా? ఆ వాక్యము ఇంకా ఏం చేస్తుందంట? మన బాధలలో నెమ్మదినిస్తున్నారు. చదివితే ఇక నెమ్మది రావటం కదా, చదివితే నెమ్మది వస్తుంది. ఈ నెమ్మది ఇతరులకు కూడా జాగ్రత్త. ప్రభు ఈ రోజున వాక్యానికి ఉన్నంత ప్రాముఖ్యత నాలో ఉందా? ఎప్పుడు తిండిని గురించేనాయా, తాగడం గురించేనాయా, వస్త్రాలు ధరించు గురించినాయా? అందుకోసం యేసు ప్రభు అన్నాడు, అన్యజనులు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని తెలుసా చింతిస్తారట, విచారిస్తూ ఉంటారట. అయితే ప్రభు అంటాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏం చేయమన్నాడు? అవన్నీ మనకెక్కడ గుర్తుంటేలే, మనం నేర్చుకుంటే మన పిల్లలు నేర్పడం. నేర్చుకున్నానా? దయచేసి గుర్తించండి. నేను చెప్తున్నాను కదా, ఒకళ్ళంటే ద్వేషం కాదు, ఒకళ్ళంటే పగ కాదు, మరొకళ్ళంటే ఇది అది కాదు, నాకు అందరూ ఒకటే. జాగ్రత్త. యాకోబు పత్రికలో అంటాడు, బాగా ఉంగరాలు పెట్టుకొని మెళ్ళో చైన్లు వేసుకొని చేతికి బ్రాసలెట్ లెట్ బ్రాస ఏదో ఉందంటే ఏమంటారు? లెట్ బ్రాసలెట్ ఇట్లా అంటాడు. రండి ఇక్కడ కూర్చోండి అంటారంట. ఏమన్నా పేదోడు అక్కడ కూర్చో అంటారంట. అబ్బో, మన సంఘం కూడా నేను ఒప్పుకోనండి అట్లాంటి దానికి. అవునా కదా? ప్రభు నా జీవితంలో అదే అన్నాడు, రహస్యంగా చూస్తున్న నీ తండ్రి తెలుసా? చూస్తున్నాడని, నిన్ను వింటున్నాడని తెలుసా? చేస్తాడని గ్రహింపుందా? దానికి తగినట్లుగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? దయచేసి నష్టపోవద్దండి. అంట తా చెడ్డ కోతి వనమంతా తెలిసిందంట. వాళ్ళు బాగుపడరు, ఇతరులను బాగుపడనియ్యరు. దయచేసి అట్లా ఉండద్దు. అదే రాత్రి కూడా చెప్పాడు వాక్యంలో, అన్యాయస్తుడా ఉండని, అపవిత్రుడా ఉండని, నీతిమంతుడా ఉండని, పరిశుద్ధుడా ఉండని, ఇదిగో నేను వస్తున్నా, నా దగ్గర ఉంది. ఎవరికి ఏమి ఇవ్వాలో, జీతమో బహుమానమో, జాగ్రత్త. పోగొట్టుకోవద్దు. చాలా తేలిక పోగొట్టుకోవటం, సంపాదించుకోవటం ఎంతో ప్రయాసపడాలి.
కష్టపడాలి. అదే దావీదు మహారాజు దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో తన కుమారుడైన సొలొమోనుతో చూడండి, ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో 14వ వచనములో ఇలా చెప్తాడండి, ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. మనం కూడా కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆలోచన చేయండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడంటే ఎంత చులకనో, ఎంత తేలికో అంటాడు. మీరు చెడ్డవారయుండి మంచి మాటలు ఎలాగో పలకగలరు అని. అక్కడే ప్రభు అంటాడు, మనము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్క చెప్పాలంట. తెలుసా? తెలిసినా మన నోరు మందే కదండి. జాగ్రత్త పడం, సరి చేసుకో, నోటిని భద్రం చేసుకో. ప్రభు ఈ రోజున నేను ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను, గ్రహించాలి, అడగాలి, జాగ్రత్త పడాలి. చూడండి, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో పస్కా పండుగ సందర్భంగా యేసు ప్రభు యెరూషలేముకు వచ్చాడటండి. అక్కడ బేతెస్దా అనే కోనేరు ఉందట. ఆ కోనేటి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయట. ఈ 5 మంటపాల్లో రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే దేవదూత వచ్చిందంట. ఇప్పుడు వచ్చి ఆ నీళ్ళలో దిగి నీళ్లు కదిలిస్తుందంట. కదిలించి ఆ దేవదూత వెళ్ళిపోగానే మొట్టమొదట ఎవరైతే ఆ నీళ్ళల్లో దిగుతారో వారు ఎటువంటి రోగమైన స్వస్థత కలుగుతుందట. నీళ్లు కదిలించిన తర్వాత మొట్టమొదట
ఎవరు నీళ్ళలోకి దిగుతారో లేదా దించబడతారో వాళ్ళు స్వస్థత పొందుతారంట. అందుకొరకు యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అన్యజనులు ఎన్ని వెతుకుతారు, ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మొదట లాస్టా? మనం మొదట లాస్టా? అది వీలుంటే, నిద్ర రాకపోతే కదా. హల్లెలూయా. యేసుప్రభు చెప్పారండి, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ మనకు. అది ఎక్కడుంది అసలు? మొదట లగవంగానే అంట్లు, వంటలు, బట్టలు అయ్యి కాదు 1, 2 కదండి. మొదటి ఏంది తెలుసా? ప్రభు ఈ రోజున నా పరిస్థితి ఏంటి? అట్లా ఒక వ్యక్తి ఉన్నాడటండి అక్కడ 38 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట. ఏం చెప్పాడు? ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉన్నవి, మంచివారిని చెడ్డవారిని మాత్రమే కాక, చదివేగా, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు రోగాలతో ఉన్నవారిని కూడా చూస్తున్నాడటండి, వ్యసనాలతో ఉన్నవారిని కూడా చూస్తున్నాడట, అవసరతలో ఉన్నవారిని కూడా చూస్తున్నాడట. ఏం చేస్తాడు? మనకు గుర్తుందా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది? ఉండండి, బైబిల్ తీసి చూసి బైబిల్లో ఉంది కానీ మా నోట్లో ఎక్కడుంది, మా హృదయంలో ఎక్కడుంది? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడా? ఉందా వాక్యం బైబిల్లో? కానీ ఇక్కడెక్కడ ఉందండి? వాడు ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు కదా. జాగ్రత్త. ఇంకొక శ్రేష్టమైన మాట ఉందండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు చెబుతారు. ఏమిటంటే, నేను చేయు క్రియలు మాత్రమే కాక నేను చేసిన వాటికంటే మరి గొప్పవి నా యందు విశ్వాసముంచిన వాడు చేయును అని. తెలుసా ఈ మాట? ఇప్పుడు నేను అడిగామా? ప్రభా నువ్వు అన్నావు, నువ్వు చేసిన వాటికంటే నీ యందు విశ్వాసముంచిన నేను గొప్పవి చేస్తాను అని. కాబట్టి నాకు సహాయం చేయవా? ఇంకొక విషయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో అంటాడు, నమ్మిన వారి వలన
ఈ సూచక క్రియలు జరుగును అని. ఏంటంట? దయ్యాలను వెళ్ళగొడతారంట, రోగుల్ని స్వస్థపరుస్తారంట, పాములు ఎత్తి పట్టుకుంటారట, విషకరం ఏదైనా త్రాగినా హాని జరగదంట. తెలుసా ఏంటి మనకి? ప్రభు నేను కూడా నిన్ను నమ్మానయ్యా. నమ్మేవా అమ్మేవా? యూదా ఇస్కరియోతు అమ్మాడట, మనం కూడా నమ్మేమో అమ్మేమో మనకే తెలియదు. తెలుసా? తెలిస్తే ఏం చేస్తున్నాం? జాగ్రత్త. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉండి కోనేటి వైపు చూస్తూ దూత నీళ్ళని కదిలించినప్పుడు వెడదామనుకుంటున్నాడంట. కానీ సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరటండి. ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తుంది, నాకెవరు చేస్తారు, నాకెవరు చేస్తారు అని అనిపిస్తుందే కానీ అయ్యో నేను ఇతరులు చేయాలి అని అనిపించిందా? నువ్వు నన్ను రక్షించవయ్యా, నేను ఇతరులు చేయాలయ్యా, సువార్త చెప్పాలయ్యా, నమ్మి బాప్తిసం పొందేలాగా నేను ఉండాలయ్యా. ఏ దశలు ఇవన్నీ మనకు ఉంటే వాక్యంలో మన హృదయంలో ఉంటే మనం బాగుపడతాం, ఇతరులు బాగు చేస్తాం. అయితే సైతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని బాగుపడినాడు, ఇతరులు బాగుపడినాడు, పాడు చేయటమే వాడి బతుకు. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, 38 సంవత్సరాల నుంచి అలా రోగంతో, ఏ రోగమో తెలీదు, అతని దగ్గరికి వచ్చారండి ప్రభు. వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడండి. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? నాకెవ్వరు లేరయ్యా సహాయం చేసి ఆ నీళ్లలో దించటానికి అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇక అట్లా సావు, నీ బతుకంతే అని అనలేదండి. నీ పరిపెంచుకుని ఇంటికి వెళ్ళి అన్నాడండి. మనమేమో ఇవన్నీ తెలిసినా ఏమి తెలియనట్టు మనకి నెమ్మది లేకుండా చూసుకుంటా, మనకు సంబంధించిన వాళ్ళలో కూడా నెమ్మది లేకుండా ప్రవర్తిస్తాం. ఎంతకాలం ఇలా? ఇప్పుడైనా పశ్చాత్తాపడు, ప్రార్థించు. లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తే పాపాత్మురాలైన స్త్రీ అంట, ఒక పరిసయ్యుడు యేసు ప్రభువుని తన ఇంటికి విందుకు పిలిచాడంట. అతనేమి మర్యాదలు చేయలేదు, కానీ ఈమె వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చుని కన్నీటితో ఆయన పాదములు తడిపిందటండి. తెలుసా మనకి ఈ మాట? ఏం చేస్తున్నాం?
అవన్నీ మనం చూసుకోము, జాగ్రత్త పడము. ప్రభు ఈ రోజున ఈ వాక్యం తెలిసిన నేను ఎలా ఉంటున్నాను? ప్రభు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి సహాయం చేస్తే నమ్మిన మనకు చేయడా? నమ్మితే ఉన్నాయా క్రియలు, ఉన్నాయా ఫలాలు? మీరు చెబుతారు, మేము వింటాం, ఇంతే మా బతుకులు, అంతేనా? జాగ్రత్త. ప్రభు ఈ రోజున భయంకరమైన పాపము అనే వ్యాధితో నేనుంటే నా పాపములను క్షమించి ఆ వ్యాధిని స్వస్థపరిస్తే తర్వాత ఏం చేస్తున్నాం? ఒకసారి ఒక దైవ సేవకులు ఒక ఉపమానం చెప్పారండి. ఒక డాక్టర్ గారు తెల్లటి బట్టలు ధరించుకొని కారులో ప్రయాణం చేస్తున్నారట. రోడ్డు పక్కన ఒక కుక్క పడి ఉందటండి. ఏయో గాయాలైనవి దానికి. ఆ డాక్టర్ గారు దాన్ని చూసి కారును ఆపించి దిగి వెళ్ళి 2 చేతులతో ఆ కుక్కని పట్టుకొని కారులో తీసుకొచ్చాడు హాస్పిటల్కి. గాయాలు కడిగించాడు, మందులు వాడాడు. ఆ ఇంట్లోనే ఉండి బాగా నయమైపోయేదాకా కుక్క ఆయన చుట్టే తిరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క కనపడలేదట. ఏమైంది ఈరోజు ఇది కనపడలేదు అని చూస్తూ ఉన్నాడట. ఈలోపు గేటు శబ్దం అయిందంట. ఏంటా అని చూసేసరికి ఆ కుక్క గాయాలతో మరొక కుక్కని నోట గరుచుకుని లోపల వస్తుందండి. కుక్కకుంది ఆ బుద్ధి, మాకెందుకు ఉంటుంది అది? మన బుద్ధి ఎంత అంది? కుళ్ళు బుద్ధా కుక్క బుద్ధా? ఎంత కుళ్ళో మనకి ఉందా సుబుద్ధి? జాగ్రత్త పడదామండి. తీసుకొని వచ్చారు, కాళ్ళ దగ్గర పెట్టి చూస్తుందండి. నన్ను బాగు చేసుకు దీన్ని ఇప్పుడు బాగు చేయండి. మనం బాగుపడం, వాళ్ళని బాగుపడనీయం. అవునా? జాగ్రత్త. తానున్న నివాస స్థలములో నుండి అందరి వైపు చూస్తున్నాడు. బాగు చేయాలి. పాపమనే జబ్బు వాళ్ళల్లో ఉండకూడదు. వాళ్ళ ద్వారా అనేకులు పాపమనే జబ్బు నుండి స్వస్థత పొందాలి అని. మరి మన సంగతి ఏంది? నువ్వు చూస్తూనే ఉండు, నేను ఇట్లా తిరుగుతూనే ఉంటా. ఎట్టా?
కదా? జాగ్రత్త. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? లూకా సువార్తలో 19వ అధ్యాయంలో ఒక ఆయన చెట్టెక్కి కూర్చున్నాడటండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనేమో బేతస్స కోనేటి దగ్గర రోగగ్రస్తుడైన వారిని చూసి స్వస్థపరిచి అన్నాడు, ఇకను పాపము చేయకుము అని. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో మేడి చెట్టు ఎక్కున్నాడేటండి జక్కయ్య అని. యేసయ్య ఆ చెట్టు దగ్గరకు వచ్చాడటండి. చెట్టు దగ్గరకు వచ్చి తలెత్తి చూశాడంట. చెట్టు మీద ఉన్న జక్కయ్యని పేరు పెట్టి పిలిచారటండి. ఎట్లా తెలిసింది? జక్కయ్య పేరు ఎట్లా తెలిసింది? నీకు నాకు పేరు పెట్టించింది ఆయనే, తెలుసా? జాగ్రత్త. జక్కయ్య త్వరగా దిగు అన్నాడటండి. నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని అన్నాడట. జక్కయ్య త్వరగా దిగాడంట. ఇంట్లో చేర్చుకున్నాడట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారట, పాపిన మనుష్యుని ఇంట బస చేయటానికి వెళ్ళాడు అని. మనం కూడా వాళ్ళని వీళ్ళని అంటాం, కానీ మన సంగతి చూసుకో. అది కూడా అలవాటు అయితే మనం బాగుపడతాం, వాళ్ళని బాగు చేస్తాం. ప్రియులారా, ఈ దినాన గ్రహిద్దాం. ఎలా ఉన్నాం మనం? పాపిన మనుష్యునింట అని వాళ్ళందరూ అంటున్నారండి. జక్కయ్యకి వినపడి ఉంటుందా? వినపడి ఉంటుందా? ఏం చేశాడంట జక్కయ్య? మరి మనం ఏం చేస్తాం? ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఏందిరా కొస్తున్నా, ఏందే వాగుతున్నా, నేను పాపినా కదా? మనం అంత బుద్ధిమంతులం, మనకంత గ్రహింపు ఉంది, ఉందా? జక్కయ్య అలాగ లేదటండి. మనం జాగ్రత్త పడదాం, మార్పు తెచ్చుకుందాం. అన్నీయండి. నేను చాలా మందికి చెప్తా, అన్నారా? అన్నీయండి. మనకేమైనా గుచ్చుకున్నాయా, పొడుచుకున్నాయా? గాలి మాటలు మరికొన్నిసార్లు చదువుతాం. కాకుల లెక్కలంట. ఏ లెక్కలు? కాకుల లెక్కలంట. వీళ్ళు లెక్కేశారు కాకుల్ని. కాకుల్ని లెక్కేశారు. అవన్నీ మనకొద్దు, జాగ్రత్త పడదాం. జక్కయ్య అన్నాడు, ప్రభువా
నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను అని. ఇట్లాంటి మాటలు మనకెక్కడ ఎక్కుతాయా? ప్రభు, నా ఆస్తి ఎంత ఉందా, దీన్ని రెట్టింపు చేయయ్యా, నువ్వు చెప్పావుగా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తానని కదా. ఇప్పుడు చదివాను రెట్టింపు ఆశీర్వాదం అని. యోబుకు కూడా కలిగిందంట రెట్టింపు. మనకెందుకు కలుగుద్ది? యోబులాగా ఉంటేగా మనం. జాగ్రత్త పడదామండి అంటున్నాడు. నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తున్నాను. అన్యాయంగా ఎవరి వద్దనైనా ఏమైనా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తా అన్నాడటండి. ప్రభువుకి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. మనల్ని కూడా అంటాడు, మన ఇంటికి వచ్చిందా? మనకుంటికి మన ఇంటికి రావటానికి విశ్వాసంగా ఉండాల్సిన మనం పిశాచులాగా తయారైపోతున్నాం. ఉండబాకండి పిశాచులాగా. విశ్వాసం కాపాడుకోండి. విశ్వాసులకు మాదిరిగా ఉండండి. విశ్వాసికి తగినట్లుగా జీవించండి. యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి నతనయేలు అనే వ్యక్తితో చెప్తున్నాడంట, మేము మెస్సియాని కనుక్కున్నాం అని. ఆయన అన్నాడంటే ఎవరైనా అని. అప్పుడు ఫిలిప్పు చెప్తున్నాడంట, నజరేతు వాడని యేసు అని చెప్పాడటండి. అప్పుడు నతనయేలు అంటున్నాడంట, నజరేతులో నుండి మంచిది ఏమైనా వస్తుందా అని. అప్పుడు ఫిలిప్ అన్నాడట, వచ్చి చూడు అని. వచ్చాడంట. యేసు ప్రభు అతను చూసి అన్నాడంట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమును లేదు అని నతనయేలు అన్నాడట. అప్పుడు ఆయన, నేను నీ దగ్గర రావడం ఇదే మొట్టమొదటిసారి, మరి నా సంగతి నీకు ఎట్లా తెలుసు అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడట, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశా అని. అంజూరపు చెట్టు కింద ఉన్న నతనయేలు చూశాడు, మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు, బేతెస్త కోనేటి దగ్గర ఉన్న రోగగ్రస్తుడిని చూశాడు. ఏం చేశాడు? ఈ రోజునన్నీ మన జీవితంలో ఏం చేస్తాడు? జాగ్రత్త పడదాం. చెడ్డవారిని మంచివారుగా చేయటానికి, మంచివారిని ఇంకా మంచివారుగా చేయటానికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం, తెలుసుకుందాం.
జాగ్రత్త పడదాం. మనము, మన కుటుంబాలు, ఇంకా అనేక కుటుంబాలు పరలోకంలో ఆనందిద్దాం. పాతాళంలో యుగయుగాలు తరతరాలు ఏడవకుండా జాగ్రత్త పడదాం. మనతో పాటు అనేక కుటుంబాల్ని పరలోకానికి నడిపించడానికి మన వంతు పని మనం చేద్దాం. ప్రభుని సంతోషపరుద్దాం. దుఃఖపరచద్దు. జాగ్రత్త పడదాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అని, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాయని, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడని అనేక విషయాలు మాకు తెలియచేశారు. కాబట్టి మేమేమి చేయాలో, ఏమి చేస్తున్నామో జాగ్రత్త పడటానికి, రక్షణని కాపాడుకుంటూ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ మేము, మా కుటుంబాలు, ఇంకా మా తోబుట్టువులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేక కుటుంబాలు పరలోకంలో చేర్చబడినట్లుగా మేము విశ్వాసమునందు స్థిరులమును కదలని వారమునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారంగా ఉండటానికి, నీకు మహిమకరంగా ఉంటూ మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి కుటుంబాలుగా దేవుని రాజ్యములో ఆనందించడానికి సహాయం చేయమని ఇక్కడున్న నీ బిడ్డలను, శబ్దయంత్రం ద్వారా విన్న వారిని అందరినీ దీవించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.